ఈ రచన చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యం అధక్కరించుచు పురు సార్వభౌముడనైన నా మానసమును సైతము ఆకర్షిస్తున్నదే. వీరలు నా నుడు లాజించి ఉండదు కదా. ఏమి వీరల రూప లావణ్యతిశయములు అపూర్వములే. ఈ జగన్మోహనాకృతులు ఎవరిపై ఉండును? ఓ ఏ మీరెవరు? ఇది ఏమి వీరు ప్రతివచనం బియ్యరు. ఓ ఏ మీరెవరు? ఇచ్చట నిన్నుటకు గతం లేదు. నేనెంత భ్రమపడుతుంది. నిమేషట్టు మీదేదే సజీవ మనిషాకృతుల భ్రమింపజేయుచున్నదే. ఇది సాలభంజితం. ఏమి విచిత్ర రూప కల్పన, మరిన్ని రోమాంతర కళా కౌశలం, అందుకే అపూర్వం. ఇది ఏమి సభాభవనం కూడా ఉద్యానవనం. ఎంత రమణీయముగానున్నది. మన ఫలానద శాఖాశిఖా తర్వర విరాజితము రాజిత తరుస్కంద సమాసిత దివ్య సురవిలాపుష్ప వల్లిమ తల్లిగా సంభాసురం భాసుర పుష్ప గుచ్చ శ్రవణ్ మధుర మధుర సాధనాంత సంభవ భవ కోమల జంకాల నినాద మేదులం మేదుల మధుర ఘన గలాగల శంకానంద క్రీడా విరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయం రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద ధూప దుమాంకుర సంకీర్ణం సంకీర్ణ నికుంజ పుంజ సుందరము. ఆహా ఆహా ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరం. కావుననే దినదినానేక నూత్నారామవలోక రంజిత గౌరవ వంశవర్ధన మన ప్రమోదహమ్మగీనిస్తున్నాము. సత్పురులకు అద్భుత దర్శనీయం ఒకట నిర్వివాదాంశం. కావుననే మయసభ 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 సామాన్య జనుడు మొదలు రాట కన్నీరు పర్యంతం ఏకగ్రీవముగా దీని గురించి వర్ణించున్నాడు. సరే ఇందరి పలకుసుమజాలము ఆనందము కల్పిస్తున్నది. ఇది కాసారమా? ఉండి లేనట్టును లేక ఉండినట్టును కనపడుతున్నది. ఇది జలాశయమే. జలాశయమే కాకుండా ఏ విషసూత్రములు ఈ శతపత్రాధికం లెక్కలను సంస్పర్శ మాత్ర నూత చైతన్య ప్రాసాదిక శీతల విమల మధువారి పూర్వ సంపూర్ణం మంద పవన చాలలో దూత కప్పల తరంగ మార్గ పరస్పర సంఘటన జాయమాన మృదుల విస్తారాది శ్రావ్యము కమల చోగన దాది నానావిధ జలకుసుమ రాగారుత దరీ భాగము ఆరోగ్యమాన శైవాన్ని జంగమాఛాన శంకావహం జీవాలాత్మక విషసూత్ర బాలిక సందీపిత హంస హంసీకర విభూషితం ఇటు తెగజన్నందుకు స్వభావమును ఉద్యానవనము. ఇటు త్రిజగన్నుత స్వభావమును పాండవలాధీనమునుడయా కాల స్వభావం కాల స్వభావం నిన్న మొన్నటి తరగ నిలవలేన లేకుండిన పాండవులు దిగ్విజయమనరించి రాజసూయ మహాత్మాల నిర్వహణమున సార్వభౌమ పదములు అలంకరించుడయా అభిమానములను భూగములను అరిగాపోయి వస్తువాహనాన్ని నామముగా మెప్పించి గౌరవించుడయా ఈ సభాభవనము నిర్మించుడయా పాండవులందరినీ విజృంభించుడయా ఇదంతయు గరుడాల రాజుతో సుక్షేమము సంజలుకున్నాడు. ఈ సుయోధన సారము సహించి ఊరగునుడయా నా సమక్షమున పూర్ణు పేరునే ధర్మజులకు నా సమర్థులను ఉపాయం నర్పించి పరస్పర శిరకోటి సంఘర్షం దుల్లిన వజ్రమని మయుగప్పుడు భూపతిని గుప్త శోభ నాపాదించి రక్త గర్భ నామత్వం చేసి యోచించిన కొలది మనం కూడా పంటరాని క్రోధం వెళ్ళి వెలిసి దుర్బలంగా అవుతున్నది. ఇంకా ఇక్కడ నిలవడాలా అదే ఆ గర్భం భారం నిశ్చయించదా
ఎచ్చటిని పాపించి పట్టిన శిలాధారం ఎంత బిట్టుగా కొట్టుకునేది.